తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్సలకి ఏం క్యారెక్టర్ ఇచ్చారో చూడరు, ఎలాంటి క్యారెక్టర్ చూడరు, ఏం డబ్బింగ్ చూడరు. నిజంగా ఆయన జర్నీలో ఆయన సాధించిన మైలురాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది, ఒక మనిషి ఇలా కూడా ఉంటారు ఇండస్ట్రీలో అంటే సాయి గారు లాగే. సాయి గారే చూస్తారు, సాయి గారు లాగే ఆయన. ఇంకెవరు గుర్తురారు ఎవరికి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలే. అది చిన్నదా పెద్దదా ఇంతదా అంతదా కాదు, చెయ్యాలంతే. నేను ఒకటేనంటాను, ఇప్పుడు సినిమాలు కూడా అందుకే మనకు బేసిక్గా ఏంటంటే మనం ఎందుకు అంటే మనం బేసిక్గా సినిమా ప్రేమిస్తాం, సినిమా ఆడాలి, సినిమా నిలబడాలి, సినిమా ఆడాలి అంటే వీఆర్ నాట్ సీయింగ్ వన్ ఫిల్మ్ కదా, వీఆర్ నాట్ సీయింగ్ వన్ హీరో వన్ గ్రూప్ కాదు. జనం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు భోజనం అనుకోండి, ఈ హోటల్లో భోజనం చేసిన వాడు పక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయలేడు. ఎందుకు చెప్పండి? కడుపు నిండిపోయి ఉంటుంది. అదే ఇక్కడ 3 hours చూసిన వాడు స్క్రీన్ 5లో స్క్రీన్ 6కి వెళ్ళి చాలా బాగుంది సినిమా, అది కూడా చాలా బాగుందండి చూద్దామంటే వాడికి ప్రాబ్లం లేదు. ఇంకో 6 hours ఇంకో 3 hours ఈజ్ రెడీ టు స్పెండ్ అండి. డబ్బులు కాదు, టైం కూడా. ఎందుకంటే ఈజ్ గెటింగ్ ఎంటర్టైన్ అంటే హీ డెఫినెట్లీ గో. అదే మన సినిమా 5 కాదు 10 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా ఆడతాయి. వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇస్తే 100% ఆడతాయి. ఇక్కడ ఏం లేదు, లిమిటేషన్స్ లేదు. కాకపోతే ఈ రోజు నా సినిమాకి వస్తే రేపు మీ సినిమాకి రావచ్చు, అంతే. 1 day గ్యాప్ తీసుకోవచ్చు. 1 show గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది మనకు తెలుసు కదా. మన ఫ్రెండ్స్ నిన్న 3 సినిమాలు చూసాను, మన ఫ్రెండ్స్ ఎంతమంది మనకు చెప్పలేదు. సాయంత్రం వచ్చేసారు మనం ఒక చోట కలిసేసరికి. సినిమా నచ్చితే ఎవరు నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్. ఒకే రోజు నేను రిలీజ్ 4 సినిమాలు హిట్ అయిన రోజులు చాలా ఉన్నాయి సినిమాలు మనకి చరిత్రలో. బట్ అన్నయ్య చేసిన సినిమాలలో యాక్టింగ్ ఓకే, బట్ అన్నయ్య చెప్పిన డబ్బింగ్లలో మీకు బాగా నచ్చిన హీరో కంటే రాజశేఖర్ గారి పేరు చెప్తారా, సుమన్ గారి పేరు చెప్తారా? పోటాపోటీకి నడిచింది కదా వాళ్ళ సినిమాలు కూడా. ఆయనకి చెప్తే నాకు చెప్పొద్దు, నాకు చెప్తే నేను డేట్లు కూడా చూసుకునేవాడిని. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆ టైంలో డేట్లు కూడా నేనే చూసుకున్నాను. అవునా? నేనే అన్నీ డేట్లు మొత్తం మ్యాక్సిమం లాస్ట్ మొన్నటి వరకు. ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎవరికొలు బిజీ అయిపోయాము, కొంచెం ఇది లేదు కాబట్టి తప్ప నేనే మొత్తం డేట్లు చూసుకునేవాడిని. అంటే అలా అని చెప్పలేము. ఇప్పుడు అలాగైతే నేను ఒకటే పెదరాయని అంటాను, అది అవును భాష. అలాగే రాజశేఖర్కి అయితే ఇంకా అంకుశము ఆ సిరీస్లు, సుమన్కి అయితే ఎన్ని సినిమాలు సుమన్ గారికి. సో ఇంకా అలా అని కాదు, ఎందుకంటే ఇట్స్ లైక్ యాక్టర్కి తీసుకెళ్ళి నువ్వు చేసిన 100 సినిమాలు ఏ సినిమా నీకు ఇస్తుంటే ఏం చెప్తుంది. అలాగే అన్నయ్య కూడా ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఆ రోజులో ఇంత ఎక్విప్మెంట్ ఇవాళ పాప్ స్టాప్ వస్తుంది, మన పాపాలు అవన్నీ గాలి ఆ రోజులు లేవు. అది ఆ రోజులు తగ్గ సౌండ్ చిన్నది అన్నాము కూడా 1 more చెప్పాలి. ఇంత డైలాగ్ మళ్ళీ 1 more ఒక్క భా కోసం, ఒక ధా కోసం. ఇవాళ దానికి వచ్చేసే, దానికి మళ్ళీ సాఫ్ట్వేర్లో వచ్చేసే కట్ చేయడానికి పంచులు వచ్చేసే. అప్పుడు అలా కాదు, పేజీలు చెప్పాలా. 3 పేజీలు కటింగ్ పాయింట్ లేకపోతే 3 పేజీలు చెప్పాల్సిందే డైలాగ్ని. ఏదో బిట్స్ అండ్ పీసెస్గా చెప్పడానికి లేదు. అలాగూ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఎ ఛాలెంజింగ్ టు యాక్టర్, ఫర్ అన్ యాక్టర్. దాని డబ్బింగ్ వచ్చేసరికి ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఎ ఛాలెంజింగ్ ఫర్ సాయి కానీ రవి కానీ. ఇప్పుడు రవి ఉన్నాడు, చైనా గేట్ అన్న సినిమాలో 6 వేషాలు ఉంటాయి, 8 వేషాలు 9 వేషాలు, అందరూ ముసలాలు ఉంటారు. అంటే ముసలాలు అంటే ఆ ఏజ్డ్ యాక్టర్లు అందరూ ఉంటారు. మీకు టీను ఆనంద దగ్గర నుంచి అందరు వాయిస్లు టెస్ట్ చేశారు. కొంతమంది వాయిస్ నచ్చలేదు, లేదు ఇంకా సరిపోలేదు. ఉంటే డైరెక్టర్కి ఒక ఏమి ఉంటుంది కదా, మంచి వాయిస్లే. కాకపోతే ఆయన కూడా ఉంటుంది కదా. ఇంకా సాయి రవికి మండిపోయి అన్ని వేషాలు వీడి చెప్పించాడు. అది ఓకే చేశారు, అన్ని వేషాలు వీడి చెప్పాడు. సో అదంతా పెద్ద మల్టీ టాలెంటెడ్. అదైతే ఇప్పుడు నేను ఈ మధ్య కూడా మొన్న ముఫాసాలో లైన్కి చెప్పాను, నన్ను కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాను. ముఫాసాలో నేను వైట్ లైన్కి చెప్పుంటాను, నేను అప్పుడు కూడా చెప్పుంటాను. ఎందుకంటే లైన్కి చెప్పడం చాలా కష్టం. ఎలా సార్ ఒకసారి అంటే నేను అదే అంటాను. ఇప్పుడు జనరల్గా నా వాయిస్ ఇది ఇలా ఉంటుంది, నా వాయిస్ జనరల్గా నేను మాట్లాడితే బయట బేస్ ఉన్నా దిస్ ఇస్ మై రెగ్యులర్. మనుషులకు చెప్పడం ఓకే, లైన్ అదే నేను ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చెప్పుంటాను. అది మనుషులకు చెప్పాలంటే మనుషులా మ్యాచ్ చేసేయచ్చు. ఏరా ఎక్కడి నుంచి వచ్చావు అనొచ్చు. కనిపించేదంతా నా రాజ్యమే, నేనే రాజుని అని ఉంటుంది అనుకుందాం. ఇది ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నా, నేనే యాక్ట్ చేస్తున్నా, ఇంతే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అలా మాట్లాడితే మనిషి మాట్లాడినట్టుంది. మాట్లాడేదేమో సింహం. అప్పుడు సింహానికి ఏం లేదు, అది గర్జిస్తుంది. ఎందుకు మన గర్జన అంటే మనకు తొలిపడతామంటే దానికి ఒక ఇలా ఉండదు, ఈ నోట్లా ఉండదు. ఇప్పుడు మన సౌండింగ్ ఉందే, ఆ సౌండింగ్ ఉండదు దానికి. అది ఒక్కసారి ఓపెన్ చేసి మూసుకుంటుంది. అది పట్టుకున్నా, దాన్ని పట్టుకుని అలా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. కనిపించేంత
నేనే రాజుని అంటే శృతి లేకుండా, ఓకే ఓకే అది మన అపశృతి అంటాం. మన అలా మాట్లాడితే అపశృతిలో మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు. అవును అవును దానికి మళ్ళీ ఆ టెక్స్చర్ పోసి దానికి ఆ ఇది ఇచ్చి ఆ చిన్నగా అది చిన్న ఒకటి పెట్టుకుంటూ దాని మీద డైలాగ్ చెప్పడం. ఓకే బట్ లైన్ ట్రైన్ అవ్వలేదా మీ వాయిస్ డెఫినెట్గా ఒకళ్ళు ఉంటుంది. ఒక 2 hours కంటే నిలబడదు ఆ వాయిస్. దాని తర్వాత తగ్గు వచ్చి ఇప్పుడు నాకు ఇప్పుడు ఆల్రెడీ తగ్గు స్టార్ట్ అయిపోయింది. ఓకే ఎందుకంటే మనం లాక్ చేయకపోతే ఆ వాయిస్ రాదు. చాలా కష్టం డబ్బింగ్ ఆర్టిస్టులు ఇన్ని వాయిస్లు మార్చాలి. అట్ ది సేమ్ టైం హై పిచ్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ సాయి గారు ఎంత అగ్రెసివ్ గా చెప్తారు. వాళ్ళమంతా ఎందుకంటే హీరోస్ కదా, ఆ బేస్ ఉన్న చోటు బేస్ ఉండాలి, హై పిచ్ లో కూడా బేస్ పలకాలి. నాకు లక్కీగా నాకేంటంటే నేను అక్కడ చెప్పిన బేస్ ఉంటుంది. నాకు సబ్బు ఫర్ పెద్దది నాది. ఓకే నేను ఆ బేస్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ అది? నాభిలో నుంచా? అంతే అంతే, మన ఇక్కడ కంట్రోల్ చేసుకోవడమే ఆ టెంపోని. కానీ సాయి గారి కన్నా రవి గారిది ఇంకొంచెం హై పిచ్ అనుకుంటా బేస్ అది. అంటే ముగ్గురిది 3 రకాల వాయిస్ యాక్చువల్లీ. మాది ఫైనల్ గా ఇది ఒకేలా ఉన్నా, పలుకులన్నీ ఒకేలా ఉన్నా వాయిస్ లో మాత్రం మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఒక చిన్న సాఫ్ట్నెస్ ఉండేది సాయిలో ఉంటుంది. అవును, మీ ఇద్దరిది మటుకు. రవిలో ఏంటంటే అది ఉంటుంది, ఇది ఉంటుంది. అండ్ ఈజ్ ఎ గ్రేట్ మిమిక్రీ యాక్టర్ దెన్ డబ్బింగ్ యాక్టర్. బయట మిమిక్రీ యాక్టర్ గా ప్రొఫెషనల్ గా చేయకపోయినా వాడు 10 నిమిషాలు పట్టేస్తాడు ఆర్టిస్ట్ ది. అది ఆర్టిస్ట్ ఒరిజినల్. ఈ బిలీవ్స్ దట్ ఎక్కువ రవి. ఆ ఒరిజినల్ పట్టుకొని ఆ ఒరిజినల్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాదు వాళ్ళకి. తెలుగు సౌండింగ్ ఆడుగా ఉంటుంది. ఆ బాంబే వాళ్ళు ఎవరు యాక్ట్ చేసినా, మలయాళం యాక్ట్ చేసినా వాళ్ళ వాయిసే పెడతాడు. మీకు చెప్తాను దానికి ఎగ్జాంపుల్స్ కూడా. వాయిస్ ఒక కల్చర్ వాళ్ళలాగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ వాళ్ళలాగా ఉంటుంది, మార్చుకోడు. వాళ్ళ టైమింగ్ వాళ్ళలాగే ఉంటుంది. కానీ పలుకుందే తెలుగు పలుకులు ఉంటాయి. అది మళ్ళీ స్లాంగ్ లా ఉండదు, వాళ్ళు మాట్లాడితే స్లాంగ్ లా ఉంటుంది. అది రవి ఎక్కువ హీ డస్ లైక్ దట్. దానికి మీకు ఉదాహరణ ఏంటంటే శంకర్ దాదా MBBS, పరీష్ రావల్ అవన్నీ అదొకటి. అలాగే మన విక్రమార్కుల్లో ఆయన చెప్పండి అని ఒక పెద్ద కళ్ళు వేసుకుని ఉంటాడు. అదే సినిమాలో మళ్ళీ అజయ్కి డాక్టర్కి మన అజయ్కి తనే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఆశిష్ విద్యార్థికి దేంటనో నాజర్కి అతనే. పోకిరిలో ఇటు నాజర్కి చెప్తుంటాడు, అటు ఆశిష్ విద్యార్థికి చెప్తుంటాడు. పోకిరిలో విక్రమార్కులో 2-3 వేషాలు చెప్పి ఉంటాడు, ఫాదర్ అండ్ సన్ ఏవో. అలాగే ఏంటంటే తన ఏంటంటే ఒరిజినల్ పళ్ళుకి వెళ్తాడు. అన్నయ్య ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్ మ్యాచ్ చేస్తూ ఆయన పళ్ళు వదలరు. బాలుగారు లాగా మనం కలం బాలుగారు అంటాం. బాలుగారు లాగా అనిపిస్తుంది. బాలుగారు అనేస్తాం. ఇంకెవరు పాడినా బాలుగారు ఇమిటేట్ చేసి పాడినా బాలుగారిది తెలిసిపోతుంది మనం. అలాగే అన్నయ్యది సాయి కుమార్ వాయిస్ అనేది ఐడెంటిఫికేషన్, ఒక చిన్న సిగ్నేచర్ వెళ్తా ఉంటుంది. దాంట్లో ఇవన్నీ చేస్తారు ఆయన. రవిది అలా కాదు, మన కొంచెం ఏంటి ఒరిజినల్ వాయిస్ లో ఉందండి అనుకుని పట్టుకోవాలి. రవి భలే చెప్పాడే అని రాదు. రఘువరికి చెప్పని ఎవరు చెప్పని క్యారెక్టర్కి వెళ్ళిపోతాడు. నేను బేసిక్గా ఏంటంటే ఐ గో విత్ క్యారెక్టర్ ఉండే. ఎన్ని సినిమాలు చెప్పారు? నేను చాలా చెప్పాను. 250 సినిమాలు చెప్పుంటాను ఆ రోజు నుంచి. అంటే నేను టాకింగ్ అబౌట్ ఎక్కువ డబ్బింగ్ సినిమాలు చెప్పాను. నేను ఇన్ని ట్రాక్ చేంజ్లు చెప్పలా. అందుకే నేను కొంచెం తెలియకండి ఎక్కువ డబ్బింగ్ సినిమాలు. ఆ రోజు డబ్బింగ్ సినిమాలు హబ్, ఇప్పటికీ హబ్ చెన్నై. డబ్బింగ్ సినిమాలకి హబ్ చెన్నై, తెలుగు సినిమాలకి. ఇక్కడ ఏం పెద్దగా జరుగుతాయి కానీ అంత పెద్దగా జరగవు. సో ఆ రోజు మేము అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఎక్కువ నంబర్ వసంత్ కుమార్ గారు, రాజశ్రీ గారు, వేనలగంటి గారు, వీళ్ళందరికీ ఎక్కువ మేమందరూ డబ్బింగ్లు చెప్పేవాళ్ళం. అదే ఒకప్పుడు మాకు ఫుడ్ కూడా. బట్ అన్నయ్య డేట్స్ చూశారు కాబట్టి సుమన్ గారికి ఆపేసి నాకే చెప్పు, ఆయనకు ఆపేయకుండా ఇద్దరికి డబ్బింగ్ చెప్పే మాట అయితే నాతో మాట్లాడొద్దు, మనం మాట్లాడుకోవద్దు అని రాజశేఖర్ గారు ఇద్దరు బాగా సీరియస్ అయ్యి అన్నయ్యకి ఆయనకి గొడవ అయిందని విన్నా. నిజమా? గొడవ అంటే ఇప్పుడు మా గొడవ అయితే మళ్ళీ కలిసి ఉండే గొడవలు కాదు ఇవి. ఆ టైం ఫ్యాక్టర్ లో ఆ జరిగే ఎమోషన్లు, ఇది నాకే చెప్పు జరిగే జరగలేదు నేను అన్న కానీ జరిగిన ఎందుకని ఉంటుంది. ఇట్స్ ఇద్దరికి చెప్తున్నాడు, ఇద్దరు దేర్ కమింగ్ టాప్ లెవెల్కి వచ్చేసారు. అప్పుడు చిన్న చాయిస్ వెళ్తుంది. దాని తర్వాత అన్నయ్య కొంతకాలం అన్నయ్య హీ టుక్ హిస్ ఓన్ ఏమంటారు దాన్ని, కెరియర్. అప్పుడు వచ్చినప్పుడు దాసనారాయణ గారు వద్దంటే మళ్ళీ వాళ్ళిద్దరికే కాదు చాలా మందికి చెప్తున్నాడు. అప్పుడు ఒక్కసారి ఓవర్ నైట్ అందరికి ఆపేసి అగైన్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్. అప్పుడు అలాగైతే ఇది కూడా మాట్లాడుకోవాలిగా. సో అలా కాదు, ఇది ఇట్ గోస్ అలా అంతేండి. ఆ సిచ్యువేషన్, ఆ టైము, ఆ ఎమోషన్,
దాన్ని బట్టి ఇక్కడ ఎవరికి పర్మనెంట్ గొడవలు ఏవి ఏమి ఉండవు. ఉమ్, ఎవరి ఆస్తులు తీసేసుకోలేదు, ఏమి తీసుకోలేదు. ఇది ఏంటంటే ఆ గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండే చిన్న చిన్న హర్టింగ్లు, ఉమ్. చిన్న చిన్న ఇష్యూస్, ఆ Okay. స్పీడ్ బ్రేకర్స్ అంటాం కదా హైవే అవును, మీద, అవును. అలాంటివి ఏమని దాని తర్వాత దాటిన తర్వాత 2 నిమిషాల తర్వాత తిట్టుకుంటాం కొట్టుకుంటాం మళ్ళీ మామూలే, ఏం రాయారా అనుకుంటే